నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 29, 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:54 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:32. ఈ రోజు తిథి విధియ సాయంత్రం 5:35. తదుపరి తదియా తిథి ప్రవేశము. నక్షత్రం కృతికా నక్షత్రం సాయంత్రం 6:49 వరకు. తదుపరి రోహిణి నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 8:12 నుంచి 9:37 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:26 నుంచి ఉదయం 9:16 వరకు. తిరిగి మరల రాత్రి 11:04 నుంచి రాత్రి 11:50 వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:57 వరకు. యమగండ కాలం ఉదయం 9:04 నుంచి ఉదయం 10:38 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:18 నుంచి 5:06 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు స్థాన చలనాలు కనిపిస్తున్నాయి. అంటే మీ క్యాడర్ నుంచి వేరే క్యాడర్కి వెళ్ళడం కానీ, ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళడం కానీ, ఇలాంటి స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోండి. విద్యార్థులకు చూస్తున్నట్టయితే కనుక కొంతమంది చదువు మానేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. అది ఎందుకు ఏమిటి అనేది పెద్దలు ఆలోచించుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత రుణాలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కొత్తగా రుణం కోసం వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించి శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు రావడం కానీ, సమస్యలు రావడం కానీ జరుగుతుంది. వాతానికి సంబంధించిన కొన్ని రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తర్వాత కుటుంబ పరంగా చూసినట్లయితే శుభకార్యానికి సూచనలు, శుభవార్తలు వినే అవకాశం కూడా కనబడుతోంది. కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, క్రీమ్ కలరు. మీకు చెప్పదగిన మంత్రము ఓం చంద్రాయ నమః. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు నూతన ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు ఉద్యోగాలు మారుతారు, లేదా కొత్త ఆఫర్స్ రావడం వల్ల వేరే స్థానాలకి వెళ్ళడమైనా జరిగే అవకాశం కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కొంతమందికి కలిసి వచ్చే దిశగాను, మరి కొంతమందికి ఫెయిల్ అయ్యేటట్టుగాను, అంటే అపజయం కలిగేటట్టుగాను మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తక్షణమే జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక ఈ రోజు అస్సలు కలిసి రావట్లేదు. ఏ ప్రయత్నాలు ఈ రోజు పెట్టుకోకండి. సామాన్యంగానే ఈ రోజు నడిపే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసికంగా కుంగుబాటు, మానసిక ఒత్తిడి, స్ట్రెస్, దీంతో పాటు ఎందుకు పనికిరాను అనే నిస్సహాయ స్థితిలోకి మీరు వెళ్ళిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శాంతియుత వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు, శుభవార్తలు వినబోతున్నారు. మీకు కలిసి వచ్చే రంగులు నారింజ రంగు, ఎరుపు రంగు. చెప్పదగిన మంత్రము ఓం సం సూర్యాయ నమః. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు అంచనాలకు మించినటువంటి పరిధులు దాటేటట్టుగా, అంటే మీరు అనుకోని స్థాయికి వెళ్ళిపోయేటట్టుగాను మీ పనితనానికి గుర్తింపు లభించే రోజు ఈ రోజు. విద్యార్థులకు విజయం మీ వెంటే ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారు. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలే ఈ రోజు లేవు. అన్నిటా ఆరోగ్యంగానే ఉంది. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అంటే మీకు అప్రయత్నంగా ధనము వచ్చే అవకాశము కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమః. Thank you.